హాయ్ గైస్ టాక్సిక్ ఇప్పుడు గ్లిమ్స్ అయితే రావడం జరిగింది. బాగా నచ్చింది ఏంటంటే ఆ లుక్స్ భయ వేరే లెవెల్ లుక్స్ అసలు అవి మ్యాడ్లీ భలే ఇచ్చేసాడు. ఇంకొకటి ఏంటంటే మనకి ఇందులో మనకేం రివీల్ అయితే చేయలేదు స్టోరీ పరంగా కానీ పోతే కొంచెం లుక్స్ పరంగా కానీ వేరే దేని పరంగా కానీ ఎక్కువ అయితే ఏం రివీల్ అయితే చేయలేడు. జస్ట్ ఒక హోటల్లో ఒక పబ్లో ఏం చేస్తాం అనేది ఒక చిన్న గ్లిమ్స్ అంట అది. ఆ చిన్న గ్లిమ్స్ భలే ఇచ్చేసాడు. ఓకే, నాకు నచ్చేసాయి, పర్లేదు, బాగానే ఉన్నాయి. కాకపోతే ఏంటంటే మనకి ఇది చూస్తుంటే నాకైతే ఇది ఒక గ్యాంగ్స్టర్ స్టోరీ లెక్కనే అనిపిస్తుంది. మనం ఎలా చెప్పొచ్చు అంటే టాక్సిక్ అనే టైటిల్ చూసారా, ఆ టైటిల్ మీదనే ఉంటుంది డైరెక్ట్ గా. ఏంటి గన్స్ తోటి అవన్నీ గన్స్ తోటి టైటిల్ ఉంటుంది చూసారా, అప్పుడే మనం అర్థం చేసుకోవాలి గ్యాంగ్స్టర్ స్టోరీ అని. ఇంకొకటి ఏంటంటే మనకు ఇందులోనైతే నాకైతే ఏం పెద్దగా అనిపించలేదు. ఏదో బర్త్డే సందర్భంగా రిలీజ్ చేశారు కాబట్టి ఓకే, ఇంకా వర్క్ ఇంకా పెండింగ్ చాలా ఉందని అనిపిస్తుంది నాకు చూస్తుంటే. అది చిన్న గ్లిమ్స్ అలా ఇవ్వడం అయితే జరిగింది అనుకుంటా. ఇంకొకటి ఏంటంటే నాకు యశ్ గారి లుక్స్ కేజీఎఫ్ కన్నా ఇంట్లో కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. కేజీఎఫ్లో ఆ హెయిర్ స్టైల్ అనేది మిస్ అయింది నిజంగా చెప్పాలంటే. కేజీఎఫ్లో కొంచెం వేరే డిఫరెంట్గా ఉంటుంది చూసారా, ఇందులో ఆ హెయిర్ స్టైల్ అనేది మిస్ అయింది. ఇంకొకటి ఏంటంటే నాకు ఆ హెయిర్ స్టైల్ అనేది ఇంకా కొంచెం కిందికి వస్తుంటే చాలా బెటర్గా ఫీల్ అవుతుంది. అది కొంచెం తక్కువ వేసేసాడు హెయిర్ స్టైల్. చూద్దాం వేరే వేరే లుక్స్లో ఇంకా బెటర్గా ఉంటాయి కావచ్చు అని. ఇందులోనైతే నాకైతే ఏమి రివీల్ అయితే చేయలేదు. ఇందులోనైతే నాకు తెలిసి చేయొచ్చు ఇంకా తర్వాత, ఇప్పుడే కాదు, మీరు ట్రైలర్లో కానీ టీజర్లో కూడా మనకేం చూపించారు కావచ్చు నాకు తెలిసి. ఏదో అలా లైట్గా చూపిస్తారు అంతే. ట్రైలర్లో కూడా పెద్ద రివీల్ చేయరండి, చూస్తే అలాగే అనిపిస్తుంది. నాకు తెలిసి మొత్తం థియేటర్లలో చూసేయాలి, నాకైతే అలానే అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు అలా చేస్తున్నారు అంతే. ఎందుకంటే స్టోరీ ఇంత కూడా రివీల్ చేయట్లేదు. మళ్ళీ ఏంటంటే ఈ సినిమా కొంచెం డిఫరెంట్ ఏంటంటే మన ఇండియా వరల్డ్ వైడ్గా రిలీజ్ చేస్తున్నారు ఇది మొత్తం. మన ఎలా అంటే మన అవతార్ సినిమాల లేకపోతే మన అవెంజర్స్ అలా ప్రతి ఒక్క కంట్రీలో రిలీజ్ చేయాలని చెప్పేసి చూస్తున్నారు అనమాట. ఈ వరల్డ్ వైడ్ రిలీజ్ అంటే ఓకే, బెటర్ అనిపించింది నాకు కూడా. ఎందుకంటే ఫస్ట్ ఆల్మోస్ట్ నాకు తెలిసి మన ఇండియన్ ఫిలిం అయితే ఒక్కసారి 2 సార్లు రిలీజ్ అయింది అనుకుని తెలుసు అంతే. ఇంతవరకు అయితే వరల్డ్ వైడ్గా ఒక్క ఫిలిం అయితే రిలీజ్ కాలేదు నాకు తెలిసి. మొన్నటిదాకా కల్కి సినిమా రిలీజ్ అవుతుంది కావచ్చు అని నేను కూడా అనుకున్నా, కానీ కాకపోతే కాలేదు. ఏమో చూడాలి ఇక ఫ్యూచర్. అంటే నాకు తెలిసి ఇక మహేష్ బాబు గారిది, పోతే మన రాజమౌళి గారిది, వాళ్ళైతే నాకు తెలిసి పాన్ ఇండియన్. అది పాన్ ఇండియన్ కాదు, పాన్ వరల్డ్ అది. చూద్దాం ఇక వేరే మూవీస్ ఎలా ఉండేది. ఓకే గైస్, ఈ వీడియో కింద థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.